నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా పర్యటనలన్నీ కూడా రైతుల తరపున చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మీరు ఒక రైతుగా చెప్పండి, ప్రస్తుతం మరి రైతుల పరిస్థితి అంత అధ్వానంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఏమని చెప్తారు? ఏం పర్యటన చేస్తున్నాడు? మొన్న తోతాపురి మామిడి రైతుల దగ్గరికి వెళ్ళిపోయి పరామర్శ చేశాడు గిట్టుబాటు ధరల గురించి. అవును. మొన్న గుంటూరులో మార్కెట్ యార్డ్కి వెళ్ళిపోయి మిర్చి రైతులను పరామర్శ చేశాడు. పొగాకు రైతుల పరామర్శ చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పొగాకు రైతు, మిర్చి రైతు, మామిడి రైతు అత్యధిక లాభాలతో ఉండారా? గిట్టుబాటు ధరలు లేకుండా బాధపడలేదా? ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఏమన్నా పెద్ద ఎత్తున ధరలు వచ్చినాయి ఏంటి? ఇప్పుడు రైతుకు సంబంధించి అనాదిగా ఉండదు ఏంటంటే మార్కెటింగ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. రైతుకు గిట్టుబాటు ధరలు ఈరోజు మాట్లాడుతుంది కాదు, ప్రతి ప్రభుత్వం మాట్లాడుతుంది. దానికి నిధులు పెడతామని, గిట్టుబాటు ధరలు కావాలని, మద్దతు ధర ప్రకటించాలని మనం చేస్తున్నదే. ఇప్పుడు వాటిని పరామర్శించడానికి మనం తప్పుపట్టాం. జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళటానికి కూడా తప్పుపట్టాం. నువ్వు ఎలా వెళ్తున్నావు, వీళ్ళు ఏం చేస్తున్నావు, నీ వాహనం చక్రాల కింద ఎలా నలిగి చనిపోతున్నారు జనం, చచ్చిపోతుంటే నువ్వు ఎలా స్పందిస్తున్నావు, నువ్వెలా రప్ప అంటున్నావు, నువ్వెలా కత్తులతో ఉద్రేకపరుస్తున్నావు. ఇప్పుడు ఇష్టానుసారంగా కన్ను కొట్టేసేయండి, కన్ను కొట్టకుండా కోసేయండి అంటే ఈ విధమైన విధ్వంస రాజకీయాలు చేయడం కోసం పరామర్శలు దేనికి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ హోదా ఉండా లేకపోయినా రైతుల దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళు చెప్పింది వినొచ్చు, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పొచ్చు. కానీ ఆ నిబద్ధతమైన పనితీరు ఏం లేదు కదా. ఒక యుద్ధంలాగా, ఒక దండయాత్రలాగా, లేదా ఒక శవయాత్రలాగా చేస్తున్న పనే తప్ప ఇప్పుడు పరామర్శకి వెళ్ళేవాడికి అంత హంగు ఆర్భాటాలు దేనికి? గతంలో కూడా చాలామంది వెళ్ళారు. సమస్యని ప్రజెంటేషన్ చేయాలి. నిజంగా కనుక ఆయనకి సమస్యను ప్రజెంటేషన్ చేయాలంటే అసలు అసెంబ్లీకే పోవచ్చు. శాసనసభ సాక్షిగానే ప్రభుత్వం తప్పులు ఏమైనా చేస్తే తూర్పారబట్టవచ్చు. నువ్వు శాసనసభ పోవటానికి ఇష్టం అంటే నీకు సీట్లు రాలేదు కాబట్టి అక్కడ నగుబాటు అవుతుంది కాబట్టి ఆ శాసనసభలో ముఖ్యమంత్రి గారినో లేదంటే ఉప ముఖ్యమంత్రి గారినో డిప్యూటీ స్పీకర్నో చూడలేవు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు అవమానపరిచావు కాబట్టి, అప్పుడు శాసనసభలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ బాధితులే కాబట్టి నువ్వు వెళ్ళలేట్లేదు. అందుకని ఆయన ఏదైనా తీరు మార్చుకొని ఏదన్నా ప్రజాతాంత్రికంగా ఏమన్నా పరామర్శన చేస్తే ఎవరో తప్పేం పట్టరు. కానీ మేము చూస్తున్నాం కదా 4-5 రోజులుగా పనిగట్టుకొని కావాలని రచ్చ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇట్ట అన్నా తప్పే రప్ప అంటే మంచిదే కదా. మేక అమ్మవారి జాతరలో మేక తలను నరుకుతామంటే మంచిదే కదా అని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడుతున్నావంటే మరి నీ నరుకుడు సిద్ధాంతం ఏంటో, మరి నీ ఫ్యాక్షన్ రాజకీయం ఏంటో, మరి బాబాయిని అందుకే నరికావేమో. ఇప్పుడు జాలి దయ నేను మాట్లాడుతానండి మిత్రమామి నీ ద్వారా. నీ రథం కింద చీరిసంగయ్యన దళితుడు వృద్ధులు పడితే కనీసమైన మానవ సంకల్పం గలడు పశ్చాత్తాపడతాడు, అయ్యో పాపం అంటాడు. నువ్వు ఆ కేసులో నా కార్యకర్త చచ్చిపోతే నీకేంటి అని నువ్వు ఆ కేసులో ముద్దాయిగా ఉండి చీరసింగయ్య కుటుంబాన్ని పిలిపించుకొని డబ్బులు ఇచ్చుకొని పరామర్శ చేస్తున్నావంటే చట్టం ఏం చేయాలండి? అంటే ఇంత బరితగ్గింపు రాజకీయమా? అంటే ఇంత ఉన్మాదంగా చేయటం మూలాన మరి వ్యవస్థలు ఎలా ఉంటాయి? అందుకనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇంత అమోఘమైన విజయం వచ్చినా కూడా అలజడి ఉంది. ఆ అలజడి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తున్నారు. దాన్ని కూడా ఏదైనా అలజడిని కంట్రోల్ చేయాల్సిన అవసరం చట్టానికే ఉంది. చట్టమే ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో నేను మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నాను, 2029లో నేనే సీఎం అవుతాను అన్నటువంటి ధైర్యంతో అయితే ఉన్నారు. ఎలా చూస్తారు మరి దీన్ని? చేయమనండి, పాదయాత్ర కాబట్టి పొర్లుదండాలు చేయమనండి, ప్రజాస్వామ్యంలో చేసుకోవచ్చు. ఈసారి ఏంటంటే నడక్కు కాకుండా పొర్లుదండాలు పెట్టుకుంటూ చేసుకోవచ్చు. అంటే బొక్కబోరలు పడుకొని ఇలా కూడా చేయొచ్చు, తప్పేం లేదు. ప్రజలు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు మీకు మాట చెప్తానండి, మొన్న ఏమన్నావు 2024 ముందు 170 స్థానాలు నాకే వస్తాయి, నన్ను మించిన మొగోడు లేడు, మునగాడు లేడు, మొలతాడు కట్టింది కూడా నేనే, అసలు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలవడు, లేదా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడు, గేటు కూడా తాకడు అని చెప్పేసి అనేక మాట్లాడింది. అందరూ కూడా వీర విహంగాలు చేశారు కదా. మరి ఏమైంది? వెరసి ఫలితం ఏమైంది? వచ్చినాయా 175? పోనీ 5 పక్కన పెట్టి 17 అన్నా వచ్చినాయా? అంటే రాజకీయాల్లో మాట్లాడుతుంటారు, నేను వస్తా, ఏం వచ్చేదేమో అని చెప్పండి. నీకు హారతి కర్పూరంలో పెట్టి 151 ఇస్తేనే నువ్వు డేకలేకపోయావు.
పరిపాలన డేకటం జాతగా లేక నువ్వు కుదేలైపోయింది. మరి ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా? పోనీ ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు, నేను రప్ప అంటున్నావు. ఏంటి రప్ప అంటే ఏ బిడ్డలను చంపుతాను? నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారే కదా, మరి చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తారా? రప్ప లోకేష్ గారిని నరికేస్తారా? పోనీ పవన్ కళ్యాణ్ బుడిచేస్తారా? ఆ పేరుని నాని చంపమనండి. ఎంతమంది కన్నుగొట్టాడు అప్పటి వరకు పేరుని నాని? మంత్రిగా ఎంతమంది కన్నుగొట్టి లేపేశాడు, ఎంతమంది కన్నుగొట్టి ఎమ్మెల్యేగా లేపేశాడు. ఇప్పుడు నర్సినీగా తెల్లబడ్డాయి కదా సార్ పైన కింద. మరి మాట్లాడటానికన్నా సిగ్గు లజ్జ ఉండాలి కదా. ఆయన అంటే పిలగాడు జగన్మోహన్ రెడ్డి, ఫ్యాక్షన్ వీరుడు. ఆయన రప్ప అన్న ఆయన చెల్లుబాటు అవుతుంది. ఇందులో వాళ్ళ బాబాయిని చంపితే దిక్కు లేదు. మేము చంపుకున్నాం, ఒక్కరిని పొడుచుకుని పొడిచింది, ఒక్కరినే పొడిచింది. వాళ్ళ తాత చనిపోయింది అందుకే. ఇప్పుడు నువ్వు కృష్ణా జిల్లా వాడివి, మీ నాన్న కృష్ణమూర్తి ఓ పెద్ద నాయకుడు ఆయనకు ఆ ప్రాంతంలో. ఇప్పుడు నువ్వు కూడా కన్ను కొట్టి లేపేయండి, చెప్పడం ఏంటి అసలు, లేపేయండిరా అని మాట్లాడుతున్నారు. మళ్ళీ నేను అనలేదు. ఇప్పుడు ఈ కారు కోతలు, ఈ ప్రగల్భాలు, ఈ మహిళల్ని అవమానపరచడాలు, నెల్లూరులో ఆ ఎమ్మెల్యే గారిని పెద్ద వయసు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడు బంధువే. ఇప్పుడు నీ తోడబుట్టిన బంధువే 4 గదుల మధ్య జరిగే సంసార విషయాలనే రచ్చబండలాగా సాకిరీలా పెట్టి ఉతుకుతున్నారు. సిగ్గేయటంలా కులాయి పంచాయతీలు పెట్టడం అంటే మరి ఈ సంస్కృతిని ఏమంటారు? ఈ రాజకీయాలు అవసరమా? మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తలకాయ బోబి కట్టట్లేదు, ఆ సజ్జరామకృష్ణారెడ్డి ఏమి వింటున్నాడు? మరి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో అసహ్యం పుట్టిస్తాయి తప్ప నాకు తెలిసి మంచి అయితే జరగదు. కాకపోతే ఒక మాట ఏంటంటే నాయకుడు ఏదైనా పిలిపించేసి రప్ప అంటే ఆ క్షణం ఆ రోజు ఉద్రేకంగా ఉంటుంది. వెరసి ఏమవుతుందంటే అందరూ కూడా బోరుగడ్డ అనిల్ అవుతారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఏమైపోయాడు? నందిగా సురేష్ ఏమైపోయాడు? వల్లభనేని వంశీ ఏమైపోయాడు? నిన్ను నమ్ముకోనే కదా. పోనీ ధనుంజయ రెడ్డి ఏమైపోయాడు? కృష్ణమోహన్ రెడ్డి ఏమైపోయాడు? ఇప్పుడు కసిరెడ్డి ఏమైపోయాడు? ఇప్పుడు మీరు చేసిన దొంగతనాల్లో పాలు పంచుకోవడం మూలానే కదా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వైఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏమైపోయారు? పిఎస్ఆర్ ఆంజనేయులు అనుకోండి, ఆయన వైఎస్ఆర్ ఆంజనేయులు గారిని పనిచేశాడు కదా. ఆ క్రాంతిరాణ ఠానా ఏమైపోయాడు? వీళ్ళందరూ కూడా. మీ పోలీసు 3 సింహాలు తల దించుకున్నాయి కదా. భవిష్యత్తులో నీ కుటుంబ సభ్యుల దగ్గర కూడా మేము ఐపీఎస్ ఆఫీసర్లని చెప్పుకోలేని దిక్కుమాలిన పరిస్థితికి వచ్చారు కదా. మరి రాజుకు ఆ విధమైన బానిస సేవలు చేస్తే మరి ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారంటారా? నేనైతే మర్చిపోతారని నేనైతే అనుకోను. అయితే రీసెంట్గా మీరు అమెరికా వెళ్ళటం జరిగింది, అలాగే తానాలో మీరు పాల్గొనడం జరిగింది, అలాగే మీరు ఒక బుక్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. వివరించగలరా ఏమన్నా? త్రినాథ్ గారు, తెలుగు చరిత్ర మరచిపోలేని మరువలేని అద్భుత ఉద్యమం అమరావతి. అవును. ఒక రాజధాని కోసం భూములిచ్చిన రైతులు మళ్ళీ ఆ రాజధాని రక్షణ కోసం ఒక కర్కశ ప్రభుత్వం మీద శాంతియుతంగా 1631 రోజులు అలసట లేని ఉద్యమం చేసిన ఒక గొప్ప సందేశాత్మక ఉద్యమ స్థితి అది. ఆ ఉద్యమంలో పాలుపంచుకోవడం నా అదృష్టం. ఆ ఉద్యమాన్ని భావితరాలకే భవిష్యత్ తరాలకి అందించాలని మరో వజ్ర సంకల్పంతోనే నేను అమరావతి ఉద్యమాన్ని నా అమరావతి రణం రక్తం రాజసం ఈ పుస్తకాన్ని రచించాను. దాదాపు 350 పేజీలున్న ఈ పుస్తకం ఆ అమరావతి పుణ్యాన లేదా ఆ భాగ్యాన అమరావతి నుంచి అమెరికా వెళ్ళి ఆవిష్కరింపజేశాను. నాది 5 పదుల జీవితం. నేను ఒక పల్లెటూరి పిల్లగాన్ని, పశువులు కాసిన మునగాన్ని, ఓ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. నేను అమెరికా వెళ్తానని నా జీవితంలో ఎప్పుడు నేను ఊహకు కూడా అందలేదు, ఊహించలేదు. నేను అలాంటి వ్యక్తిని అమెరికా వెళ్ళి ఒక తెలుగు పుస్తకాన్ని, అందులోనూ అమరావతి ఉద్యమ పుస్తకాన్ని లాంచ్ చేయటం అనేది గొప్ప వరం నాకు. ఇది చికాగోలో ఉన్న యలమంచి ప్రసాద్ గారు, కాలిఫోర్నియా ఉన్న శ్యామ్ అరవింద్ గారు, తానా మాజీ చైర్మన్ కోమటి జయరామ్ గారు, ఇప్పుడు చైర్మన్ల నాదెండ్ల గంగాధర గారు, చేపలమడుగు ఉదయ్ కుమార్ గారి ఆహ్వానం మేరకు అద్భుతంగా నా తెలుగు చరిత్రని, అమరావతి చరిత్రని ఆవిష్కరించి అమరావతి గురించి 4 మాటలు మాట్లాడే భాగ్యం నాకు కలుగజేయింది. నిజంగా నాకు తెలిసి ఇలాంటి అదృష్టం దక్కిన ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, మొదటి వ్యక్తిని నేనే అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా కూడా
ప్రజలందరినీ కోరుకుంటున్నా, రైతు బిడ్డల్ని ఈ పుస్తకాన్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే చరిత్రని అక్షరబద్ధం చేయకపోతే భావితరాలకు తెలియదు. ఒక 25 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత ఏంటి అమరావతి ఉద్యమం అంటే ఎలా తెలుస్తుంది? అశోకుడి చెట్లు నాటను అని ఎవరు చెప్పారు? అశోకుడు కూర్చొని రాసుకున్నాడా? ఎవరో బాలకోటయో శ్రీనాథో రాతి పలకం మీద చెక్కితే అశోకుడు చెట్లు నాటను, శ్రీకృష్ణదేవరాయ చెరువుల దగ్గర చరిత్రకు అందిన సత్యాలు. కాబట్టి ఎంత ఆధునిక యుగంలో ఉన్నా, ఎంత గ్లోబలైజేషన్ ఉన్నా, ఎంత సెల్ ఫోన్ యుగంలో ఉన్నా ఈ చరిత్రని అందించడం ఉద్యమకారుడిగా నా బాధ్యతని చాలామంది సూచనల మేరకు అక్షరబద్ధం చేశాను. ఇందులో ప్రభుత్వం కూడా అమరావతి ఉద్యమ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, పాఠాలు కానీ, గుణపాఠాలు కానీ, అమరావతిలో సామాజిక న్యాయం అంశం కానీ చాలా స్పష్టంగా కనులారా నేను చూసింది రాశాను. అద్దం ముందు నిలబడితే మనిషి ఎలా కనిపిస్తాడో ఉద్యమాన్ని ఎక్కడా కూడా వక్రీకరించకుండా, అక్షరాలను అమ్మకుండా, నిఠారుగా నిటలేక్షణులా నిలబెట్టి భవిష్యత్ జాతి కోసం, ఆంధ్ర రాష్ట్ర పౌరుల కోసం అందించిన పుస్తకం తప్పనిసరిగా నా రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం గుర్తిస్తున్నారని మీ ద్వారా కూడా ఆశిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.